గారు కూడా ఎంతో ఇక్కడ రెగ్యులర్గా ఉంటూ ప్రతి నిమిషము సేవ చేస్తూ వారు కూడా చాలా చక్కటి సేవ అందిస్తాడు. ఏ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా చాలా సులువుగా పనిచేస్తూ ఉంటాడు. తదుపరి ఈనాటి అతిథులు మీకు అందరికీ తెలిసిన డాక్టర్ కొల్లంకొండ కృష్ణమూర్తి. చిన్నపిల్లలు డాక్టర్, ఆల్మోస్ట్ మా పిల్లల కానించి 50 ఏళ్ళ సర్వీస్ ఉంటుందేమో సార్కు. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ కొని వాళ్ళు లేరు. కొల్లంకొండ కృష్ణమూర్తి సార్ ఫస్ట్ పీడియాట్రిషియన్ ఈ నగ్గాడితాం. ఆయన ఈరోజు చక్కగా ఇప్పటికి కూడా పేరు చెప్పగానే గుర్తించడం జరిగింది. మంచి స్నేహితుడు, నేను ఎప్పుడు అన్నా అని పిలుస్తుంటాను. తాళపల్ల వెంకటేశ్వర్లు గారు గవర్నమెంట్ సర్వీసు ఈఎస్ఐ హాస్పిటల్లో రిటైర్ అవుతూ ఆయన కూడా మంచి సేవలు అందిస్తూ ఈ రోజు కూడా ఆ వయసులో కూడా ప్రాక్టీస్ చేయడం అంటూ జరిగింది. సుమారుగా నా స్నేహితుడు క్లాస్మేట్, స్కూల్ క్లాస్మేట్, స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్, బజాజ్ బ్రాంచ్ అనుకుంటాను, చాలా బ్యాంకులలో మారం సోమయ్య గారు కూడా తెచ్చిన వెంటనే బ్యాంకర్స్ దాని తర్వాత రావడం జరిగింది. చివరగా ఆడిటర్ గారు నుగ్గు సుబ్బయ్య గారు కూడా నాకు పరిచయం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా హల్లో హల్లో అని పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా రావడము ఇక్కడికి మాకు చాలా సంతోషంగా కలిగింది. ఎందుకు ఈ ఫంక్షన్ చేస్తున్నాము అనే దానికి ఒక కార్యక్రమం అంటే 1 జూలై అనేది చాలా ఇంపార్టెంట్ డే. డాక్టర్ బీసీ రాయ్ మనసులో పెట్టుకొని, నేను డాక్టర్ డే గురించి చెప్తున్నాను, బీసీ రాయ్ని మనసులో పెట్టుకొని బిడన్ చందన్ రాయ్ ఆయన పూర్తి పేరు, ఆయన పుట్టిన తేదీ చనిపోయిన తేదీ కోయిన్సిడెంట్గా ఫస్ట్ 82లో జన్మించడం జరిగింది. 1962లో ఆయన చనిపోవడం జరిగింది. ఈయన వెస్ట్ బెంగాల్ సెకండ్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడం కూడా జరిగింది. అలాగే 1961లో భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. జనరల్గా ఎవరైనా చీఫ్ మినిస్టర్ కావాలంటే చాలా గొడవలు జరుగుతుంటాయి. ఆ రోజుల్లో ఆయన రిక్వెస్ట్ చేసి మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు కానీ బలవంతంగా ఆయన వెస్ట్ బెంగాల్ సెకండ్ చీఫ్ మినిస్టర్గా చేశాడు. ఆయన డాక్టర్గా జనరల్గా ఏదో దాంట్లో స్పెషాలిటీలో ఉంటారు. కానీ ఆయన 2 రకాల స్పెషాలిటీస్, జపాన్ సిటీ 2 రకాల స్పెషాలిటీస్ చేస్తూ ఎంతో సర్వీస్ చేశాడు. ఆయన సేవా కార్యక్రమాలలో చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ హాస్పిటల్, టీబీ హాస్పిటల్స్ అని పశ్చిమ బెంగాల్లో చాలా వరకు నిర్వహించడం జరిగింది. ఈ రకంగా కొత్త సిటీస్ తయారు చేయడము జరిగింది. ఎప్పటికైనా మోడల్గా ఉంచుకోవాల్సిన చాలా మంది హాస్పిటల్స్ బిడన్ చందన్ రాయ్ ఫోటో ఉంటుంది. బీసీ రాయ్ అంటే ఆయన కార్యక్రమంలో ఎప్పటికి కూడా మనసులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో కూడా స్టేట్ లెవెల్లో ఫ్రంట్ లైన్ అంటారు. ఫ్రంట్ లైన్ పీపుల్ వరకే డాక్టర్స్, తర్వాత పోలీస్ మెన్, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ సర్వీస్ పాలసీగా కార్యక్రమాలు. ఫ్రంట్ లైన్ డైరెక్టర్స్ కోవిడ్ పీరియడ్లో బ్రహ్మాండమైన సర్వీస్ చేస్తూ టోటల్గా 1000 మంది డాక్టర్లు పైన చనిపోయినారు. కోవిడ్తో సర్వీస్ చేసినందుకు ఆ అటాక్తో చనిపోయి కూడా ఏం బాధపడకుండా కూడా చనిపోయిన వారు. వాళ్ళకి ఈరోజు కొందరికి ఫేమస్ డాక్టర్స్ గుంటూరులో ఫస్ట్ జూలై ఈరోజు వాళ్ళకి పెద్ద ఘన సన్మానం జరుగుతూ ఉంది. సో మీరు చెప్పినట్టు మేడం చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని, వైద్యు నారాయణ హరి అని. మాకు డాక్టర్లకు ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో, అన్ని తిట్లు కూడా ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు వాడతారు. మేము 100 మంచి పనులు చేసి ఒక్క మంచి పని చేయలేకపోయినా, అంటే మన చేతిలో లేదు, ఏ డాక్టర్ కూడా ఏ చేతిలో ఏం చేయలేడు. అటువంటి కార్యక్రమాలు చాలా ముందు ఉండి, ముఖ్యంగా మా నంద్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో చాలామంది డాక్టర్లు సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఎక్కువ మంది డాక్టర్లు కూడా పేషెంట్ వచ్చిన వాళ్ళతో సిటీస్తో పోలిస్తే, జిల్లాలతో పోలిస్తే ఆ ఎక్స్ట్రాక్టింగ్ నేచర్ అనేది మా డాక్టర్లలో నంద్యాల ఏరియాలో చేసేది చాలా తక్కువగా ఉంది. ఈ రకంగా చెప్తూ పోతుంటే డాక్టర్ల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అలాగే దైనందిన కార్యక్రమంలో బ్యాంకర్స్ ఉంటే బ్యాంకుల గురించి మీకు తెలుసు, ఎట్లా డిపాజిట్ చేయాలా, ఎట్లా సేవ్ చేయాలా, బయట ఇచ్చి డబ్బులు పోగొట్టుకోకుండా ఎంతో కార్యక్రమాలు. సరైన మేనేజరు, సరైన ఆఫీసర్లు ఉంటే దాన్ని ఏ రకమైన డిపాజిట్ చేయాలా, ఏ రకంగా కాపాడాలనేది ఈ రోజు కూడా అనుకోకుండా కోరిలేట్ అయిపోయింది ఈ డాక్టర్స్ని, బ్యాంకర్స్ని. దానికి మా ఫ్రెండ్ మారం సోమయ్య గారు రిటైర్డ్ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్, బజాజ్ బ్రాంచ్,
ఆయన రావడం కూడా నాకు చాలా సంతోషం. డిగ్నిటీస్ చాలా చక్కని విషయాలు మా సభ్యులకు మాకందరికీ వృద్ధ సేవ మంచి చేయాలి. చాలా మంది వృద్ధులంటే షాప్ మేధావులు సైంటిఫిక్ ఈ యొక్క సేవ ఈ కార్యక్రమాలనే అప్పుడే మొదలైంది. ఆఫ్టర్ మీరు రియల్ గా సర్వీస్ చేయాలని ఉంటే మీరు సర్వీస్ చేస్తే మేము 1,110 ఎంతో ఉంటుంది. తర్వాత బర్త్డేలు చక్కగా ఉపయోగించాల. మీరు మా కుటుంబంలో మీరు కూడా ఒక మెంబర్ గా ఉంటే మాకు ఆనందం ఉంటుంది. ఎందుకు వచ్చినారబ్బా వాళ్ళ ఇళ్ళ కలిసి మేడం ఇళ్ళదాకా చాలా చక్కగా మాట్లాడారు. లక్ష్మి గారు చాలా వరకు కూడా చాలా చక్కటి విషయాలు మేడం గారు చెప్పడం జరిగింది. ప్రతిసారి ఆమె మేడం మేము చెప్పిన టైం కంటే 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు. కూడా కొందరు ఎటువంటి సర్వీస్ చేస్తారంటే ఫైనాన్షియల్ సర్వీసెస్, అకౌంట్స్ రాస్తుంటారు, అటువంటి సర్వీసెస్ చేస్తుంటారు. ఇప్పుడు నాలెడ్జ్ చాలా మందికి తక్కువ ఉంటుంది. ఎంతమంది చెప్తారు ట్యాక్స్ కట్టుకుంటాం పోతుంటాం భయం అవుతుంది. ఈ రోజుల్లో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అంతే పిలుస్తూనే మనకు వణుకుడు వస్తుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ రోజు ఆడిటర్లు చక్కగా దాన్ని కోరిలేట్ చేస్తూ భయం లేకుండా మన ఆ ఇన్కమ్ ఏ రకంగా చూపించాలి, ట్యాక్స్ ఎలా తక్కువ పడాలి, అటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ఆడిటర్స్ డే కూడా ఈ రోజే కావడం మాకు ముగ్గురిని కూడా మాకు సన్మానం చేసే కూడా నిజంగా అదృష్టమే చెప్పవచ్చు. ఇక్కడ మా కార్యక్రమాల్లో చాలా మంది కమిటీ మెంబర్స్ కానీ మా ప్రెసిడెంట్ గారు కానీ చాలా సర్వీస్ చేస్తారు. ఇక్కడ మా దాంట్లో జెలసీ లేదు. ఒకరంటే ఒకరు అందరూ కోరిలేట్ చేస్తూ 25 మంది ఉన్నాము. అందరూ ఒకరికి ఒకరు సర్వీస్ చేసుకుంటూ చాలా చక్కగా చేయడం జరుగుతుంది. రియల్గా చెప్పాలంటే ఈరోజు 2 డార్మెటరీలు 25 రూములు ఉన్నాయి, డీలక్స్ రూమ్స్ ఉన్నాయి. ఈనాటి చూస్తే మేము చాలా తక్కువగా ఓన్లీ 4,000 రూపీస్తో ఇద్దరికి ఇంక్లూడింగ్ రూమ్ ఫుడ్తో సహా టిఫిన్ కాఫీ అన్నీ కలిపి 4,000 రూపీస్కి ఇస్తున్నాం. అంటే మీరు ఇల్లు ఎక్కడైనా బాడుకు తీసుకుంటే కూడా 20,000 అవుతుంది. అటువంటి సర్వీసు చేస్తున్నాం. వల్ల ఎలా చేయగలుగుతున్నాము అంటే నంద్యాల మంచి సర్వీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సేవా కార్యక్రమంలో ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే డొనేషన్స్ రావడం అంటూ జరుగుతుంది. అటువంటి డొనేషన్స్ రావడం వల్ల బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇవన్నీ బర్త్డేకి 1,000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తాము. మ్యారేజ్ డే కూడా ఇక్కడ ఊరికే చెప్తే మీరు నమ్ముతారో నమ్మరు 400 మెంబర్స్ పైన ఉన్నాయి బర్త్డేలు, మ్యారేజ్ డేలు మా దగ్గర. అంటే మాకు ఎవ్రీ ఇయర్ 4 lakhs అమౌంట్ అక్యుములేట్ అవుతాము. అలాగే మా మెడికల్ డిస్పెన్సరీ కూడా 75 to 80% వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఫ్రీగా. ఇటువంటి సర్వీస్ చేస్తూ ఇంకా ఎన్నెన్నో మా గెలివి ఫ్యాక్టరీ కూడా సుమారుగా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చి రెగ్యులర్గా ఒక 20 kgs ఆయిల్ రెగ్యులర్గా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మాకు అనుకుంటే అదృష్టం అనుకుంటున్నాం. సేవా కార్యక్రమంలో పాల్గొనడం రియల్గా సంతోషిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ మేము ఫోన్ చేసిన వెంటనే సహకరించి వచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ తదుపరి తదుపరి మా వైద్యులు ఆ పెద్ద ఆయన అన్నగారు, నేను ఇప్పుడు అన్న అనే పిలుస్తుంటాను, ఉల్లపూడ కృష్ణమూర్తి గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా. సభనాలయ పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు ఈరోజు బిధాన్ చంద్ర రాయ్ బీసీ రాయ్ వారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మా సేవలను, మా వైద్య వృత్తిలో మా సేవలను గుర్తించి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని సత్కారం చేసిన ఏలీ సుబ్రహ్మణ్యం గారికి, ఇతర ఈ వృద్ధాశ్రమం సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ బిధాన్ చంద్రరాయ్ గారు బీహార్లో జన్మించారు. ఆయన వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టర్గా 1948 నుంచి 1962 వరకు నిరాటంకంగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత 1962లో ఆయన పరంపదించారు. ఆయనకు విశిష్ట సేవలు అందించినందుకు గాను భారతదేశంలోని గౌరవమైన బిరుదు భారతరత్నను అవార్డుగా ప్రదానం చేయడమైంది.
మిగతా విషయాలన్నీ సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది బీసీరాయన గురించి. మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ఆహ్వానితులకు, ఆశ్రమ వాసులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మమ్మల్ని ఇద్దరు డాక్టర్లను పిలిచి సన్మానించినందుకు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇప్పుడు మేడం గారు చెప్పినారు ఆశ్రమంలో సేవలు ఎట్లా ఉన్నాయి. ఆశ్రమంలో చూసిన డాక్టర్ మొదలు పెట్టినప్పుడే చెప్పినాను, నాకు కూడా ఒక రూమ్ తీసి పెట్టు డాక్టర్ అని. ఎప్పుడైనా రాన్నా నీ ఇష్టం అని. ఆశ్రమంలో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ సేవ బాగా ఉన్నది. భోజన వసతి కానీ మెడికల్గా కానీ ఏదైనా కూడా అందరికీ బాగా ఉన్నది. మేడం ఇప్పుడే చెప్పారు, వృద్ధ స్త్రీకి చూడాలని నా యొక్క కోరిక. ఈనాడు మమ్మల్ని పిలిచి సన్మానించినందుకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు నేను క్లాస్మేట్స్, లేదా వాళ్ళ తమ్ముడు, ఇద్దరం కూడా జూనియర్ ఒకరు అంతే. బ్యాంకులో మీరు నమ్మకుండా పెట్టుకునే దానికి డబ్బులు డ్రా చేస్తున్నారు, 800 కోట్లు డ్రా చేస్తున్నారు. అది ఎవరు చేసినారు, ఎట్లా చేసినారు ఎవరికి తెలియదు. అట్లా పరిస్థితి ఉంది. కనుక మీ జాగ్రత్తలు మీరు ఉండడం మంచిది. అట్లా తప్ప నేనేం చెప్పలేను. వేదికను అలంకరించిన పెద్దలకు మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు మన అనుభవజ్ఞులు పెద్దలందరూ మీకు విషయాలు తెలిపినారు. అందులో ముఖ్యమైనది, ప్రతిరోజు ప్రతి వ్యక్తికి బంధం ఉండేది డాక్టర్ గారు, వైద్యుడు. ఎందుకనగా ఆరోగ్యంకు ముడిపడిన అంశము ఒక డాక్టర్తోనే. ఆరోగ్యము బాగున్నప్పుడు మిగతా విషయాలలో మన ప్రావీణ్యత ఎక్కువ చూపిస్తాం. ఆ ప్రావీణ్యత ఎక్కువైనప్పుడు, ఆ సంపాదన వచ్చినప్పుడు ఎక్కువ 95 మంది బ్యాంకు దగ్గరికి పోతారు. బ్యాంకు సార్ గారు దానికి తగిన సలహాలు ఇచ్చేసి ఎలా పొదుపు చేసుకోవాలి, భవిష్యత్తులో ఆ డబ్బులు ఏ విధంగా మనకు ఉపయోగపడాలి అనే సూచనలు ఇచ్చేసి చేస్తారు. కానీ ఈ విషయము చాణక్యుని కాలం నుంచి వస్తూ ఉంది. ఆర్థిక శాస్త్రం గురించి, మన పొదుపు విషయం గురించి, పొదుపు ఎలా చేసుకోవాలని దాని విషయం ఆలోచన చేస్తే మా అందరికన్నా మీరే చాలా గొప్పవాళ్ళు. చాలా ఆలోచన పరులు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు 3 దశలు దాటి వచ్చినారు కాబట్టి మీకన్నా మించిన ఆలోచన మా దగ్గర ఉండకపోవచ్చు. బాల్యం దాటినారు, కౌమారం దాటించారు, యవ్వనం దాటి వచ్చి వృద్ధాపంలో ఉన్నారు. మీకు తెలియని విషయం అనేది లేదు. ఏమంటే రాగద్వేషాలతో అప్పుడప్పుడు ఆలోచన విధానం మారిపోయినప్పుడు కొన్ని తప్పులు జరగడానికి అవకాశం ఏర్పడతాయి. ఆ తప్పులు జరగకుండా ఉండడానికే సత్సంగాలు అనేది తీసుకొచ్చారు. మంచి విషయాలు మాట్లాడుకొని మంచి నడవడికతో ముందుకు పోయి ఇరుగు పొరుగు వాళ్ళు అందరితో బాగా సౌభాగ్యతతో ఉంటూ మన జీవన విధానాన్ని ఏ విధంగా సంతోషంగా గడుపుకోవాలనే దాంతో ముడిపడి ఉంటారు ఈ వయసులో. ఈ క్రమంలో ఈ ఆశ్రమానికి ఇంతకుముందు ఒకసారి 2 సార్లు వచ్చాను. ఈ మధ్యలో మా పిన్ని గారు చేరిన తర్వాత ఒక 3-4 సార్లు ఎక్కువ వచ్చాను. వచ్చినప్పుడు ఒకటి గమనించాను, అందరూ అనుకుంటుంటే నా మాదిరే వృద్ధాశ్రమం అంటే ఒక చాలా చివరి వయసు, చివరి అంకంలో ఎన్నో ఇబ్బందులు గురవుతారేమో, అక్కడ మానసికంగా శారీరకంగా ఇంట్లో ఉండే వసతి అక్కడ ఉండదేమో అనే భయము మనసులో ఉండింటాయి. ఇక్కడ వాతావరణం వచ్చి చూసిన తర్వాత నేను పారాయణం చేస్తారు అక్కడ కూర్చొని అందరు కలిసి భగవద్గీత గురించో ఇంకొక మీకు నచ్చిన విషయం గురించి ఒక్కొక్క రోజు ఒకటి చేస్తున్నాను. అది ఎంత ఆహ్లాదాన్ని ఇచ్చే అంశం అంటే అంత ఆహ్లాదాన్ని ఇచ్చే అంశం. ముఖ్యంగా ఈ వయసులో మీకు ఏ విషయానికి సంబంధం ఉండదు. పిల్లలు బాగుంటే వాళ్ళు పంపిస్తుంటారు, ఏదో విధంగా ఇక్కడ ఉండి మీరు కాలం గడపాలి. ప్రతిరోజు అమ్మగారు చెప్పినట్టు ప్రతిరోజు దేవుని ప్రార్థించుకుంటూ మనం ముందుకు నడుచుకోవాలి. ఆ క్రమంలో నేను కోరుకునేది ఏమనగా, మీ అనుభవంలో చాలా అన్ని మేళవించి చాలా చివరిగా అన్ని విషయాలు తెలుసు మీకు. మనిషిని ఆనందింపజేసేదే మనకు ముఖ్యమైన అంశం. ఆనందమే చివరికి అంతే కావాలి అందరికీ.
ఆ ఆనందం చేరుకోవడానికి రెండు ప్రధాన పాత్ర పోషిస్తాయి వ్యక్తిత్వంలో: సాహిత్యము, సంగీతము. సాహిత్యము మీద మనకు రావాలంటే భాష మీద పట్టు ఉండాలా, పదాల అమరిక, అది కొంచెం కష్టంతో కూడిన పని. సంగీతము ఆ విధంగా కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక దేవుడు ఒక కళ ఇచ్చింటాడు. పాట పాడడము, పద్య పాడడము, ఏదైనా శ్లోకం చదవడము, భక్తి పాటలు పాడడము. అది ఈ పారాయణంతో పాటు మీరందరూ వారానికి ఒక సూరో మీరు అనుకునే ఒక రోజు అనుకొని ఈ పాటల ఎవరికి వచ్చినది వాళ్ళు చేసుకోవచ్చు. అంటే మనసులోది వికసింపజేయాలి ఫస్ట్. మన మనసులో అది పద్యం కావచ్చు, శ్లోకం కావచ్చు, పాట కావచ్చు, పాటలు భక్తి పాటలు కావచ్చు, వినోదాన్ని పంచే పాటలు కావచ్చు. మీ మనసులో ఉండేది వ్యక్తీకరించాలి. వ్యక్తీకరించినప్పుడు మన మనసు తేటమవుతారు. తేటమైనప్పుడే మనసు ప్రశాంతంగా ఆనందం దొరుకుతాయి ఆ పాటలలో. కానీ ఆ పాట పాడేటప్పుడు మనమేమి ఇక్కడ కాంపిటీషన్కు పెట్టుకోలే. మన ఆనందం కోసం ఏర్పాటు చేసుకునే వేదిక అనుకొని ఒకరు పాట పాడినప్పుడు కానీ, శ్లోకం పాడేటప్పుడు కానీ, పద్యం పాడేటప్పుడు కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ కానీ, నవ్వడం కానీ అస్సలు చేయకూడదు. ఎందుకంటే అట్లా నవ్వుతే చేస్తే వాళ్ళు ఉండే కళాత్మకత బయటికి రాదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఒక్కొక్కరు అలాంటిలో నైపుణ్యం ఎక్కువ ఉందనుకో, వాళ్ళని ఎంకరేజ్ చేసేస్తే ఇంకా ఆనందం పొందుతారు. వాళ్ళు పాడే దాంట్లో మనల్ని ఆనందింపజేస్తారు. ఇంత ముడిపడి ఉంటారు. కానీ ఈ అంశం మీద మీరు ఆలోచన చేసి పారాయణంతో పాటు మీలో ఉండే అది మీ పెద్దలు కాబట్టి మంచి మంచి శ్లోకాలు వస్తాయి. అమ్మవారి మీద, స్వామి వాళ్ళ మీద వస్తాయి. అవన్నీ మీరు ఒక్కడే పాడతారు అనుకోకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. అందరూ పార్టిసిపేట్ చేస్తే టైం కూడా కలిసి వస్తారు, బాగా పాస్ ఆన్ అవుతుంది. మీలో ఉండే భావనలు కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు కళ ఒక్కొక్కటి బాగుంటుంది. అంతవరకు లోపలనే మనము పాడుకుంటుంటాం. బాత్రూంలోనో ఒక సింగిల్ కొన్ని రూమ్లలోనో పాడుతుంటాం. అట్లా కాకుండా నలుగురు మధ్యలో వచ్చినప్పుడు పాడినప్పుడు మిమ్మల్ని అవతలలో అప్లై చేస్తారు. కానీ ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు. బాగా పాడినా అంటే అప్పుడంటే నెక్స్ట్ టైంకు ఇంకా బాగా పాడతారు. అట్లా పాడినప్పుడు మనసుకు వికాసవంతమయ్యి బాగా చేయటం వల్ల అవుతుంది. ఇది నేను చెప్పుకోదలిసిన అంశం ఈరోజు. ఎందుకంటే నా ప్రొఫెషన్ గురించి చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువ సంబంధం లేని అంశం గురించి ప్రస్తావన తెచ్చుకున్నప్పుడు సార్ గారు కొంచెం ఏదో బ్రీఫ్గా చెప్పారు. మిగిలిన డబ్బులు ఎట్లా మిగిలించుకోవాలా, మిగిలిన డబ్బులు ట్యాక్స్ పడకుండా ఏం చేయాలని. కానీ మీ దగ్గర ఉండే డబ్బులు ఆ స్థాయిలో లేవు కాబట్టి ఇప్పుడు అంత అవసరం లేదనిపిస్తుంది. మీ దగ్గర పొదుపు డబ్బులు అవి ఉంటాయి, అది బ్యాంకుల వరకే ఉంటాయి. అక్కడి వరకు నా దగ్గర రాలేదు. అది నా అంశం కూడా మీకు ఎక్కువ తెలుసుకోపోయి ఉండొచ్చు. అకౌంటెన్సీ అంటే ఏమనేది ముఖ్యంగా ఈ వయసులో మీకు అంత అవసరం లేని అంశం అది. ఈ సాహిత్యము, సంగీతం మీద మీరు దృష్టి పెట్టండి. సాహిత్యంలో ఒక లైన్ రాయండి కష్టపడి. అది మంచిది కావచ్చు. అన్నమయ్య మాదిరి ఒక వచనం వచ్చినా కానీ చాలు కదా, ఎక్కడన్నా ఉంటాయి. కొన్ని కళ దాగి ఉండొచ్చు, చెప్పలే. సంగీత సాహిత్యాలు ఏదైనా రాయటము అలాంటివి జరగాలని ఆల్రెడీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మేము సత్సంగంతో పాటు పాటలు వచ్చిన వాళ్ళు పాడుకుంటున్నాము. ఈ అన్నగారు సోమాశంకరయ్య గారు 108 శ్లోకాలు ఆయన ఓన్గా రాసి పద్యాలు అవన్నీ ఆసువుగా కూడా నోటితో కూడా చెప్పగలరు. ఎంతో మందికి దాన ధర్మాదులు చేస్తున్నటువంటి ఆయన పుణ్యంతిలో ఎంతో డొనేషన్ ఇవ్వడం జరిగింది. వృద్ధాశ్రమంలో చేరిన వెంటనే 2 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అప్పుడు 3 లక్షలు ఇవ్వాలన్నారు డాక్టర్ గారు. మేము 3 లక్షలు ఇవ్వాలన్నారు. 3 లక్షలు వారి తరఫున ఇస్తే బాగుంటుంది. వారి తరఫున ఇస్తే బాగుంటుంది భావిస్తున్నాను. ఈ సెలబ్రేషన్ గ్రాండ్గా జరిగింది అని భావిస్తున్నాను. పెద్దలకు నమస్కారం, సహమితులకు నమస్కారం చేస్తూ వైద్యో నారాయణ హరి అన్నారు. అసలు మన భారతీయ సంస్కృతి యొక్క మాటనే అది, వైద్యో నారాయణ హరి. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మళ్ళీ మనకు పునర్జన్మనిచ్చేది డాక్టర్లే. మృత్యు అంచులు పోయినప్పుడు కూడా వాళ్ళని మనకు తిరిగి బతికించి హార్ట్ అటాక్ ఉంటుంది, వెంటనే తీసుకెళ్తే
డాక్టర్ తీసుకొచ్చి ఆయన వెంటనే నయం చేసి ఆయనకు మళ్ళీ పునర్జన్మనిస్తాడు. ఇటువంటి డాక్టర్స్ డే రోజు ఇది అసలు 1882లో 1882లో డాక్టర్ బిసి రాయ్ సార్ చెప్పారు ఇంతకుముందు 1882 80 సంవత్సరాలు జీవించి ఆయన ఈ డాక్టర్స్ కొరకు ఎంతో సేవ చేసినాడు. ఆయన మనకు ఎంతో స్ఫూర్తి, డాక్టర్స్ కూడా స్ఫూర్తి. ఈ దినము ఎంతమంది డాక్టర్స్ పోయి ఎంతమందితో అంటే యాక్టివేట్ చేస్తుంటారు, వాళ్ళని ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఎన్నో చేసి ఎంతో యాక్టివేట్ చేస్తుంటారు. మనము గురు పూజోత్సవము పెద్ద పెద్ద నాయకులు దినం రోజు మనం వాళ్ళని స్మరించుకుంటున్నాం. ఆ విధంగానే డాక్టర్స్ డే అని ఒకటి పెట్టుకొని డాక్టర్స్ డే ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ప్రతి వాళ్ళకి రాజులు ఉన్నప్పుడు రాజవైద్యులు ఉండేవాడు, దేవతలు కూడా ఒక వైద్యులు ఉన్నాడు ధన్వంతరి. దేవతలు కూడా చెప్పొస్తుంది అంటే వస్తుంది. ఎందుకు వస్తుందంటే అగ్నిదేవుడికి మనకు అభిషేకిస్తాం, ఆయన కూడా అగ్ని అయింది. డైజెషన్ ప్రాబ్లం అయితే కాండవదవనం కాల్చిపోని చెప్పాడు. కాండవదవనం కాల్చిపోని చెప్పినప్పుడు ఆయన కాండవదవనం మన బాత్రూంలో చదివిన కథనే విన్న కథనే. కాబట్టి మనకు కూడా ఒక రాజవైద్యులాగా మన ఆశ్రమానికి కూడా ఒక వైద్యులు గెలుస్తుండగా, ఎందుకంటే ఆయన కూడా ప్రతి నెల వచ్చి మనకు కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇస్తూ మన యోగక్షేమాలు ఆరోగ్యక్షేమాలు చూస్తున్నాడు. భగవంతుడు మనకి ఇచ్చిన ఈ శరీరాన్ని మనకు వృద్ధులకు ముఖ్యమైన మన లక్షణం ఏమి? మోక్షములకు మార్గం. బండికి పేరైతే పోతాము ఒక మెకానిక్ పేరుకి, కానీ ఈ సాధనము మనకు ముక్తి చేరాలంటే దీన్ని సరైన పద్ధతిలో నడపాలంటే డాక్టర్ అవసరం. కాబట్టి అందుకనే డాక్టరు వైద్యో నారాయణ హరి అన్నారు. కాబట్టి ఆ గిరి సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులు ఇటువంటి సేవలు అందిస్తున్నందుకు వారికి వారి పిల్లలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మన వృద్ధాశ్రమం తరఫున కోరుకుంటున్నాను. ఇంకొకటి ఈ యొక్క అవకాశం కాలువ శివసత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ గారు, కమిటీ సభ్యులం అందరి మధ్యలో మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకము. నా 66 ఏళ్ల జీవితంలో ఒక డాక్టర్స్ డే రోజు డాక్టర్స్ మధ్యలో జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకొకటి ఇక్కడ బ్యాంకర్స్ అయిన తర్వాత ఆడిటర్స్ వచ్చినారు. మన ఆడిటర్ గారు కూడా పాపయ్య గుప్తా గారు మన కొరకు మన ఆశ్రమానికి కొరకు వాళ్ళు కూడా సేవలు అందిస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞత. ఇంకోటి మాకు ముఖ్యంగా కూడా ఈ కాలువ శివసత్యనారాయణ మా సెక్రటరీ గారు ప్రతి దినము ప్రతి రూమ్కి వచ్చి ప్రతి వారిని పర్యవేక్షిస్తూ ఆ వంటశాలలో కానీ ఇంకోటి కానీ ఏ చిన్నది పేరున్నా వెంటనే స్పందించి చేసి చెప్పి వాళ్ళకి ఏదైనా కావాలంటే మనకు చిన్నప్పుడు కూడా చెప్పినారు. ఏమని 3వ తరగతిలో మనం చదువుతున్నాం, సుమతి పద్యంలో భగ్గన గారు రచించినది. ఏం చెప్పినాడు ఆయన? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతేక పారు ఏలు ఢిల్లు లేనట్టు ఊరు చెరకు సుమతి అన్నారు. అంటే అక్కడ కూడా వైద్యుడికే ప్రాముఖ్యత ఇచ్చినారు. కాబట్టి వైద్యుడు అనేది చిన్న విషయం కాదు. ఇంకోటి బ్యాంక్ వాళ్ళు వచ్చినారు. ఇంకొకటి నేను మా ఆశ్రమం మా వాళ్ళ తరఫున నేను కోరుకుంటుండేది ఒకటి, చిన్నపిల్లల డాక్టర్ పెడిస్ట్రేషన్ ఉన్నారంటున్నారు, అయిన తర్వాత బ్యాంకర్స్ ఉన్నారంటున్నారు. కాబట్టి మీరు మీ మిత్రులు ఎవరైనా ఉంటే మాకు ముఖ్యంగా వృద్ధులకు ఏం సమస్యలు ఉంటాయంటే ఒక కాళ్ళ నొప్పుల సమస్యలు, ఒక చెవి సమస్య, ఒక కంటి సమస్య ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లు మీరు కూడా 30 రోజుల్లో 1 గంట 24 గంటల ఒక్క రోజు మా కొరకు కేటాయించి మీ సేవలు అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎవరి తరఫున అంటే మా ప్రెసిడెంట్, సెక్రటరీ, మా కమిటీ మెంబర్ల తరఫున మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం. ఈ సదావకాశం కల్పించినటువంటి యొక్క పెద్దలకు, పిల్లలకి, తర్వాత నా సాధితులకు కూడా అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తో ఉపాసతే శ్రద్ధయా బలయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमनचिन्तं च कूटस्थमचलं ध्रुवं संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरतेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि
मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मामव्ययन्त उपासते तेषामहं समुद्धृत मृत्यु ఈఎన్టీ డాక్టర్స్ కానీ అవసరమవుతారు అని మనకు ఆల్రెడీ మధుసూదన్ డాక్టర్ ఈఎన్టీ మధుసూదన్ డాక్టరు, తర్వాత ఎలిశెట్టి బద్రీసు వీళ్ళిద్దరు ఇంతకుముందు కార్యక్రమాలకు వచ్చినారు. మీ ఆశ్రమం తరపు నుంచి ఎవరన్నా వచ్చినా కానీ మేము వితౌట్ ఫీజుతోనే చేస్తామన్నా, మీ ఆశ్రమం లెటర్ పంపించండి అని అన్నారు. మీరు వచ్చి కొద్ది కాలమే అయింది కాబట్టి మీకు తెలియదు. ఏదన్నా అవసరమైతే కనుక మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సుబ్రహ్మణ్యం గారు శాలుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. గారు మన వృద్ధాశ్రమమునకు స్థలం దానం చేశారు. వారి పుణ్యంతో ఈరోజు మనమందరం ఇక్కడ వసతి పొందుతున్నాం. వారికి వారి కుటుంబానికి వాసవి మాత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వాసవి మాతను ప్రార్థిస్తున్నాం. మరి పిల్లలు డాక్టర్ వల్లంకొండ కృష్ణమూర్తి గారు ఎన్నో సంవత్సరాల నుండి చిన్న పిల్లల వైద్యులుగా సేవలు అందించారు. వారికి వారి కూడా కోరుతున్నాం. డాక్టర్ తానపల్లి వెంకటేశ్వర్లు గారు ఈఎస్ఐ ప్రస్తుతము వైద్య సేవ చేస్తున్నారు. వీరికి వీరి కుటుంబానికి వాసవి మాత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, నిండు నూరేళ్లు జీవించాలని ఒకసారి సంపత్తి చాలా చాలా కూర్చోండి కూర్చోండి అందరినీ పరిశీలిస్తున్నారు. వారి కుటుంబం సభ్యుల మీద 20,100 విరాళంగా ఇస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మరింత సేవ చేయాలని ఈనాటి కార్యక్రమంలో మా అధ్యక్షుల వివేకులను మానవ సోమయ్య గారికి డాక్టర్ తెలుగు సుబ్రహ్మణ్యం గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. ముగ్గు సుబ్బయ్య గారు 20 సంవత్సరాల నుంచి ఆ వృత్తిలో వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో దాతృత్వంతో ఎన్నో చోట్ల విరాళాలు అందించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు వాసవి మాత ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి నిండు నూరేళ్లు చూపించాలని వాసవి మాతను ప్రార్థిస్తున్నాము. లోకల మురళి గారు సత్కారం చేస్తున్నారు. సముద్ర నారాయణ రెడ్డి గారు శాలతో సత్కరిస్తున్నారు. నూగల నాగేశ్వరరావు గారు నువ్వు సుబ్బయ్య గారిని సత్కరిస్తున్నారు. నువ్వు సుబ్బయ్య గారు ఎక్కడైనా డొనేషన్ ఇస్తున్నారంటే ఆయన ముందంజలో ఉంటారు. ఎన్నో దాతృత్వం ఉందా స్వచ్ఛ చేయాలని కోరుతున్నాము.
కోట్ల ప్రాపర్టీ. వాళ్ళు భారీగా ఈ కార్యక్రమం అందరూ విరాళాలతో సహకరిస్తూ బర్త్డేలు, మ్యారేజ్ డేలు అంటూ ఎన్నో చేశాము. ఈరోజు మా దాంట్లో 50 మంది సభ్యులు మా దగ్గర వృద్ధులు మా దగ్గర ఉంటున్నారంటే మా యొక్క సేవలు అనుకోండి, ఏమన్నా అనుకోండి, తర్వాత ఉచిత సేవలు కూడా మెడికల్గా ఒక దాత ఒక 15 లక్షలు ఇవ్వడం వల్ల దాని ఇంట్రెస్ట్తో ఉచిత సేవలు చేసే భాగ్యం నాకు కలిగింది. 15 రోజులకు ఒకసారి వచ్చి నేను సేవలు చేయడం ఈ రకంగా చెప్తూ పోతుంటే మా వృద్ధాశ్రమం ఇలా అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తూ ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆహ్వానించేందుకు డాక్టర్స్, బ్యాంకర్స్, ఆడిటర్స్ వచ్చినందుకు వారికి కృతజ్ఞత వందనం తెలుపుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.